ఉదయకాల ఆరాధన కొరకై చేరి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఇలాగా ప్రభు పేరట ప్రభు దినంలో ప్రభుని ఆరాధించడానికి ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రజలంగా ఆయన సన్నిధిని చేరి ఆయనను ఆరాధించ బద్ధులమై ఉన్నాం. అందుకే మనం కూడా ఉదయకాలం చేరి వచ్చాం. మంచిది. మొదటిగా దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యపు వెలుగులో ఆరాధనలో మనం పాల్గొంటాం. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒక వచనం మాత్రమే చదువుకుందాం. 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. అర్థమయ్యేటట్టు చదువుకుందాం, అర్థవంతంగా చదువుకుందాం. ఆరాధన కొరకై భక్తిపూర్వకంగా చదువుదాం. ఆ వచనాన్ని చదువుదాం. 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన. ప్రియ తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన ప్రత్యక్షతకై స్తోత్రంలో మీ దాసుడు భక్సింగ్ గారి ద్వారా ఈ ప్రత్యక్షత, ఈ దర్శనం ఇందు మమ్మల్ని చేర్చి ఇందు నిన్ను సేవించే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు. ఏ ప్రభు దినంలో నీ పిల్లలమైన మేము ఆరాధన కొరకై చేరి వచ్చి పాటల ద్వారా నిన్ను మాయంపరచడానికి సహాయం చేశావు. ఆరాధన కొరకై నీ వాక్యాన్ని చదువుకున్నాం. ఇవి నీ మాటలు, మా మాటలు కావు. నీ మాటలలో జీవం ఉంది, నీ మాటలలో శక్తి ఉంది, నీ మాటలలో ప్రభావం ఉంది. నీ మాటలు మా ప్రాణములను తెప్పరిల్లజేస్తాయి. అట్టి నీ మాటలు మేము చదువుకున్నాం. నీ మాటలు విపులంగా మీరు మాకు అందించి మేము ఎలాగా ఈ దినం నిన్ను ఆరాధించాలో మాకు నేర్పించు. మీ సన్నిధిలో నిలిచిన నీ దాసుడు మనుషుడు కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దైవజనుడైన ఆసాపు అంటాడు, నేను తెలివి లేని పశుప్రాయుడినైతేనే, నీ సన్నిధిని నేను మృగం వంటి వాడనైతేనే. అవును స్వామి, నేను తెలివి లేని పశుప్రాయుడినే. నీ మాటలు చదవటానికి, వివరించడానికి చాలని వాడనే. దయపాలించి నీ ప్రజలు ఎంత ఆసక్తితో వచ్చారో అది నిరాసక్తి కాకుండా మీరే మాట్లాడి వారి ప్రాణములను సేదతీర్చమని కోరుతూ మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, దాసుడిని మరుగు చేసి వాడుకొని మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాస్తూ కొరింథీలో ఉన్న పరిశుద్ధులతో అంటాడు, మీరు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవునిని ఏం చేయండి? మహిమపరచండి. మీ దేహముతో దేవునిని మహిమపరచండి. మన దేహాలతో దేవునిని మహిమపరచాలి. మహిమపరచుట, ఈ పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో ఒక మాట ఏంటంటే ఆయనను ఘనపరచటం,
ఆయనను హెచ్చించటం. ఈ దినం ఎంత ఆసక్తితో వచ్చావో దైవ సన్నిధికి, కారణం నా ప్రభువుని ఆరాధించాలని, మన ప్రభువుని మనం ఆరాధించాలని వచ్చాం. ఏమని ఆరాధిస్తాం? ఎప్పుడు వలె ఆరాధించటం కాదు. ప్రభువా, ఈ దినం నూతనంగా మాతో మాట్లాడి ఆ మాటలు నా జీవితానికి అన్వయించుకొని అనుభవపూర్వకంగా నిన్ను ఆరాధించటం మాకు నేర్పించు. ఇది మీ వ్యక్తిగత ప్రార్థన అయి ఉండాలి. సరే, మంచిది. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేవునిని మీరేం చేయండి? మహిమపరచాలి. దేవునిని ఎందుకు మహిమపరచాలి? ఎందుకు ఆయనను హెచ్చించాలి? ఎందుకు ఆరాధించాలి? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనం అందుకు దేవునిని మహిమపరచాలి. ఇదే మాట 7వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. చూడండి, 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి. బాగా చదివేవాళ్ళు సహాయం చేయండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. చాలు 6:20లో విలువ పెట్టి కొనబడిన వారు అని అన్నాడు. ఎవరు విలువ పెట్టి కొనబడిన వారు? ఎవరని అనుకోవాలి అన్నప్పుడు పౌలు 7వ అధ్యాయానికి వచ్చి రాశాడు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఉదయకాలం ఇక్కడ కూర్చొని మనం ఎవరో ఒకసారి పరీక్షించుకోవాలి. అంటే నువ్వు బల్ల దగ్గరికి వెళ్ళకు. అసలు మనము ఎవరిమి? పౌలు కొరింథీలో ఉన్న వారితో చెప్పాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అట్లయితే మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారి కనుక మనము దేవునిని మహిమపరచాలి. నేను కొంచెం టైము చెప్పారు కాబట్టి దీన్ని వివరంగా చెప్పలేను, కానీ కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విలువ పెట్టి కొనబడ్డవారు అని అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారిని. మనకి గతంలో విలువలు లేవు. మనం విలువలు లేకుండా బ్రతికాము. మన బ్రతుకంతా విలువలేని బ్రతుకు. అట్లయితే విలువలు లేని మన బ్రతుకుకి విలువైనటువంటి ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. మీరు ఒకప్పుడు విలువలు లేనివారు, విశ్వసనీయ లేనివారు. ఇప్పుడు మీరేమై ఉన్నారు? విలువ పెట్టి కొనబడినటువంటి వారు. అట్లయితే ప్రభువా, నిజమే, ఒకప్పుడు నా జీవితంలో నాకు విలువలు లేని జీవితం, నా జీవితాన్ని నీవు నీ కుమారుని ద్వారా ఒక విలువ నాకు తీసుకొచ్చినందుకు నీకెంతో వందనాలు. అది మొదటి తలంపు. రెండవ మాట చదువుదాం. అదే వచనాన్ని చదువుకుందాం. అదే వచనాన్ని చదవండి. అదేవ వచనం. అదే వచనం అంటే ఏ వచనం? 1 కొరింథీ 6:20. చాలు. ఏమంట? విలువ పెట్టి కొనబడిన వారు. ఈ మాటే ఇంతవరకే. ఇప్పుడు మనం ఎవరు అంటే మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారిని. మన దేహముతో దేవునిని మహిమపరుద్దాం. మన హృదయమార ప్రభుని ఆరాధిద్దాం. ప్రభువా, నా ఒకప్పుడు నా స్థితి ఇది, నేడు నా జీవితాన్ని నీకు ఒక వెలుగు, ఒక వెలుగు నువ్వు తీసుకొచ్చావు. వెలుగు లేని జీవితం, విలువలు లేని జీవితం, ఆ జీవితానికి వెలుగిచ్చావు. నిన్ను ఎలాగా ఆరాధించకుండా ఉండగలం? రెండవదిగా మనం చదువుతుంటే
అదే మాట మనం బాగా చదివితే ఇంకొక మాట మనకు కనబడింది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అన్నాడు. కొనబడుట, దానికి వ్యతిరేకమైన పదం ఏంటి? ఎవరు అమ్మబడ్డారు? ఎవరు కొనబడ్డారు? మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు అన్నాడు. దేవుడు మనల్ని ఆయన కుమారుని నామమున విలువ పెట్టి మనలను కొనుక్కున్నాడు. అయితే ఒకప్పుడు మనం ఎవరమి అని అంటే అమ్మబడినటువంటి వారిమే. అమ్మబడినటువంటి వారిని ఆయన ఏం చేశాడు అని అంటే కొన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతా ఉంది. చూడండి, 2-3 వచనాలు త్వరగా చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. చాలే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ ఆ పండు తిని దాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? భర్తకిచ్చింది. వారిద్దరూ తిన్నాడు అని రాయబడింది. ఇప్పుడు ఆదాము అవ్వలు ఆ పండు తిని దిగంబరులయ్యారు అరట. ఇప్పుడు దేనికి వీళ్ళు అమ్మబడ్డారు అని అంటే వీరు ఆ పండు చేత వారి జీవితాలు అమ్మివేసుకున్నారు. వారు దిగంబరులైనారు. వారి కనులు తెరవబడ్డాయి. కనులు తెరవబడ్డాయి. ఏ కనులు అవి? ఆనాడు ఆయనను చూచి ఆయనతో కలిసి ఆనందించిన ఆ కనులు కాదు ఈ కనులు. ఈ కనులు ఏ కనులు అని అంటే ఈ కనులు ఈ పాపపు కనులు ఇవి. కనుకనే ఉదయకాలంలో వారు ఆ పండుకి ఏం చేశారు అని అంటే వారు అమ్ముడుపోయారు. తమను తాము అమ్ముకున్నారు. వారు ఆ పండు కొరకై వారి జీవితాలు అమ్మివేసుకున్నారు అన్న సంగతి మనకి అక్కడ కనబడతా ఉంది. రండి మరొక చిన్న మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చదవండి. నాకు బాగా సహాయం చేస్తే నేను తొందరగా ముగిస్తా. చెప్పండి, చదవండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు. ఏశావు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. జ్యేష్ఠత్వము అన్నది మనసులో ఉంచండి, తర్వాత ఒకసారి మళ్ళా చూద్దాం. కనుక తన జ్యేష్ఠత్వాన్ని ఎట్ట పోగొట్టుకున్నాడు అని అంటే ఒక పూట కూటి కొరకే. ఆదాము అవ్వలు దేని కొరకు వారు అమ్మబడ్డారు అని అంటే ఆ పండు నిమిత్తమై వారు అమ్మబడిపోయినారు. ఇక్కడ ఏశావు ఒక్క పూట కూటి కొరకు తనను తాను అమ్మి వేసుకున్న యేసేపు. మరి మనము రోమీలకు రాస్తూ పౌలు ఒక మాట అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చదవండి అమ్మా. ధర్మశాస్త్రము నేను పాపమునకు అమ్మబడి. ఎవరంది? పౌలు. ఏమన్నాడు? నేను పాపమునకు అమ్మబడ్డాను అన్నాడు పౌలేమి. ఈనాడు మనమేమి పాపానికి అమ్ముడుపోయాం. ఆదామములు పండుకి అమ్ముడుపోయారు. ఏసేపు జ్యేష్ఠత్వాన్ని
యేసేపు ఒక్క పూట కూటి కొరకు అమ్ముడిపోయాడు. ఈరోజు మనము మన పాపమును బట్టి మనం అమ్మబడిపోయినాము. అందుకనే యోహాను సువార్తలో మనం చదువుతాం, పాపము చేయవాడు పాపమునకు ఏమవుతున్నాడు? వాస్తవమే, పాపానికి దాసులమై బందీలమైపోయినాం, పాప దాస్యంలో ఉండిపోయినాం. ఆనాడు మన పితరులు ఒక్క పూట కూటి కొరకు అమ్ముడిపోయినటువంటి వారు, ఆ పండు కొరకు అమ్ముడిపోయిన వారు, మన పాపం మీద మనకున్న ఇచ్చిన బట్టి అమ్ముడిపోయినటువంటి వారిని. ఇది మన గతి, ఇది ఒకప్పుడు మన జీవితం, మన అమ్మబడిన జీవితం. ఇది మన హృదయంలో మనం ఉంచుకోవాలి. నిజమే ప్రభువా, మా పితరులు ఆదాము పండు కొరకు అమ్ముడిపోయారు, ఏశావు ఒక్క పూట కూటి కొరకు అమ్ముడిపోయారు. నేను నా పాపమును బట్టి నేను అమ్ముడిపోయాను, పాప దాస్యంలో ఉండిపోయా, పాపం చేత నెమ్మది లేని జీవితాన్ని జీవించా. అయితే నీవు 30 ఎండు నాణ్యాలకి ఏం చేసినావు? నిన్ను అమ్మి వేసుకున్నాడు. చూడండి, ఆ మాట ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుదాం. త్వరగా చదవండి. 14, 16 బాగా చదివాళ్ళు ముందు కూర్చోండి. ఒక సిస్టర్, ఒక బ్రదర్ కూర్చుంటే మంచిగా చదవటానికి ఉంటుంది. చదవండి. మీరు అట్లా తీస్తూ ఉంటే టైం అయిపోద్ది. చదవండి. అప్పుడు నేను నిన్ను ఆయన అప్పగించిన ఎడలా 30 ఎండి నాణ్యములకు తూచి ఏం చేశారంటే యేసు ప్రభువుని 30 ఎండి నాణ్యాలకి అమ్మివేశాడు. ఎవరంటే చెప్పరేంటి? ఇస్కరియోతు యోధా ప్రభువుని అమ్మివేశాడు, 30 ఎండి నాణ్యాలకి అమ్మివేసినాడు. అమ్మివేయబడిన ప్రభు, పాపానికి అమ్ముడుపోయిన మనము, పాపానికి అమ్ముడుపోయినటువంటి మనలను కొనేందు కొరకై ఆయన అమ్ముడుపోవలసి వచ్చింది. అందుకు ప్రభువుని మనం స్తుతించాలి. ప్రభువా, దేవుడివై లోకానికి వచ్చావు, మహిమను విడిచావు, సశరీరుడు అయినావు, ఈ లోకంలో జీవించావు. దేవుడివైన నీవు మమ్మలను కొనేందు కొరకై నిన్ను నువ్వు అమ్ముకున్నావే. మమ్మల్ని కొనాలనే ఉద్దేశం కొలది నీవు నన్ను మా కొరకు నువ్వు అమ్ముడుపోయినావే. నువ్వెంత మంచి దేవుడివయ్యా. మేము పాపానికి అమ్ముడుపోయాం, పాపము నుండి మమ్మల్ని విడుదల చేయడానికి నీవుగా అమ్ముడుపోయావు, సిలువ వేయబడినా. అది మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, అమ్ముడు పోయినటువంటి వారిని కొనటానికి అప్పగించుకున్న ప్రభు. అందుకు ప్రభుని స్తుతించాలి. ప్రభువా, నన్ను కొనాలని నువ్వుగా అమ్ముకున్నావు. నా కొరకు పాపానికి లోబడిపోయిన వాడి, పాప దాస్యలో ఉన్నవాడిని, పాపంలో మగ్గిపోతున్న వాడిని, తుచ్చమైనవి, నీచమైనవి, అసహ్యమైన వాటి కొరకు ఆశపడి పాపం చేసి నా జీవితాన్ని అపవిత్రపరుచుకున్న ఈ భ్రష్టుడి కొరకు నువ్వు అమ్మేసుకున్నావే. నీకు నేను ఎలాగా స్తుతులు చెల్లించక మౌనంగా ఉండగలను? ఇది రెండవది. ఒకటి, మనము విలువైనటువంటి వారమన్న సంగతి గుర్తుపెట్టుకో. ఒకప్పుడు విలువలేని జీవితం, క్రీస్తులో విలువ మనం తీసుకొచ్చాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారని ఎరిగి ప్రభువుని ఆరాధించాలి. రెండవది మనం చూస్తాం, మనలను కొనేందుకొరకు ఆయన అమ్ముడుపోయాడు. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. అందుకొరకై ప్రభువుని మనం స్తుతించాలి. మూడవ మాట నేను చెప్తాను రండి. మూడవది చూద్దాం రండి. అదే వచనాన్ని మళ్ళీ చదువుదాం.
మీ దేహముతో దేవునిని ఏం చేయండి? మహిమపరచండి. మీరెవరు? అదే చెప్పాలి. మీరెవరు? విలువ పెట్టి కొనబడిన వారు. నిజమే, దేవుడు మనల్ని విలువగా చేశాడు. రెండవది, పాపానికి అమ్ముడుపోయినటువంటి వారిని ఆయనే అమ్ముడుపోయి కొనుక్కున్నాడు. మూడవది, విలువ పెట్టి కొనబడినటువంటి వారు అన్నాడు. ఏం పెట్టాడు విలువ? ఇక్కడ మనం చూస్తాం, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. కొనటం చూస్తాం, విలువను చూస్తాం. అందులో మధ్యలో ఉంది ఏంటి తెలుసా? విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఏమి పెట్టాడు కొనటానికి? ఏమి పెట్టి మనలను కొనుక్కున్నాడు ఆయన? చూడండి, పేతురు భక్త కోటికి రాస్తూ 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును ఇక్కడ ఆయన ఏమి పెట్టి కొనుక్కున్నాడంటే అమూల్యమైనటువంటి రక్తం. అక్కడే ఇంకొక మాట అన్నాడు, అమూల్యమైనది. ఇంకేమన్నాడు? నిర్దోషమైనది, నిష్కళంకమైనది. ఎవరిది రక్తం? ఆయన రక్తం అమూల్యమైన రక్తం. మనల్ని కొనుక్కున్నాడే, మనల్ని కొనటానికి పెట్టాడే. ఏంటిది పెట్టింది? రక్తం. ఆ రక్తం అమూల్యమైనది. ఆ రక్తం ఏమైనా ఎలాంటిది? నిర్దోషమైనది. ఆ రక్తం ఎలాంటిది? నిష్కళంకమైనది. అంటే కళంకము లేనిది, దోషం లేనిది, అమూల్యమైనది ఆయన రక్తం. ఆయన మన కొరకై ఏం చేశాడు? యోధా ఆయనను అమ్మివేయగా ఆయన అప్పగింపబడి సిలువ వేయబడి సిలువలో ఆయనను కొట్టారు. ఆయన రక్తమంతా కార్చాడు. రక్తమంతా కార్చాడు. ఆయనని కొట్టారు, ఆయనను పొడిచారు. పొడవగా ఆయన డొక్కలో నుండి ఏం గారింది అంటే నీరు రక్తము గారినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ రక్తమే అమూల్యమైనటువంటిది, అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది. అది విలువైనటువంటి రక్తం. అది ప్రభు రక్తం, అది క్రీస్తు రక్తం, అది పరమాత్ముని రక్తం, పాపం లేనివాని రక్తం, దోషం లేనివాని రక్తం, నిర్దోషి అయినటువంటి వాని రక్తం. ఆ రక్తమే నిష్కళంకమైనది. అట్టి రక్తం మన కొరకై చిందించినాడు, దేవుడే చిందించాడు. ఈ ప్రభువును ఆరాధించవా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా కొరకై కొట్టబడ్డావు, నా కొరకై సిలువేయబడ్డావు, నా కొరకై పొడవబడ్డావు, నీ దేహంలో ఉన్న రక్తమంతా నా కొరకై ఒలికించావు. సర్వ మానవాళి పాప విమోచన కొరకై పరమాత్ముడే ఆయన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. అది మన హృదయంలో ఉంచుకొని ప్రభువుని మనం స్తుతించాలి, ప్రభువుని మనం ఘనపరచాలి. మన ప్రభువే మనకు ఉదయకాలం కనపడాలి. నిజంగా మనం ప్రభువుని ఆరాధిస్తే నీ ఎదుట నీ ప్రభు కనపడాలి. ఆ ప్రభు మన కొరకు చేశాడే ఆ పుణ్య కార్యం కనబడాలి. ఆ కార్యంలోనే వెతుక్కోవాలి ఆరాధనకి. అది ఉదయకాలం మనం చేయవలసింది. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఒకటి, ఆయన కొన్నాడు, ఆయన రక్తాన్ని పెట్టాడు, మనం విలువైన వారిగా చేశాడు. విలువ పెట్టి మనలను కొనుక్కున్న వాడిని వదిలించుకుంటాడా? ఏమండి కుమారి గారు? వదిలించుకోడు. ఏం చేస్తాడు? విలువ పెట్టి కొనుక్కున్న నిన్ను నన్ను విడిచిపెట్టేస్తాడా? ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం మొదటి 2 వచనాలు.
ఆ, 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 ఆ మాట అండర్లైన్ చెయ్యి. ఇప్పుడు చదువు. పొతీఫరు ఇష్మాయేలు తీసుకొని వచ్చారే యోసేపుని. ఆ యోసేపుని ఏం చేశాడంట? ఏం చేసుకున్నాడు? అతనిని కొన్నది ఎవరు? పొతీఫరు కొన్నాడు. కొనుక్కొని పొతీఫరు ఏం చేశాడు? ఆ కింద వచనంలో ఉంది, 2వ వచనంలో చెప్పాడు చూడండి. కాదు తన ఏంట చదువు. ఎక్కడున్నాడంట? కొనుక్కోబడినవాడు, కొనబడి తేబడినవాడు ఎక్కడున్నాడు? విలువైన వాడు, విలువ పెట్టి కొనబడినవాడు ఏడకు తేబడ్డాడు? యోసేపు కూడా విలువైనటువంటి వాడే, విలువలు లేనివాడు కాదు. మనకు ప్రభువుకి సాదృశ్యం. అలాంటి ఆయన ఇప్పుడు ఎక్కడికి తేబడ్డాడు తెలుసా? పొతీఫర్ ఇంటికి తేబడ్డాడు. నేను దీన్ని వివరంగా చెప్పాలంటే, పొతీఫర్ ఇల్లు ఏంటి అని అంటే దేవుని సంఘం. ఒకప్పుడు మనల్ని దేవుడు విలువలు లేకుండా మనం జీవిస్తూ ఉండగా ఆయన మనల మీద కనికరించి కల్వరిలో ఆయన చిందించిన విలువైన రక్తము ద్వారా మనల్ని కొని పొతీఫర్ ఎలాగా యోసేపును కొని తన ఇంట చేర్చుకున్నాడు, మన ప్రభు తన ఇంట మనలను చేర్చుకున్నాడు. పొతీఫరు యోసేపును తన ఇంటికి చేర్చుకున్నట్టుగా మనలను మన ప్రభు తన ఇంటికి చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు? ఒక్క మాట చెప్పండి. ఎందుకు చేర్చుకుని ఉంటాడు అమ్మా? ఒక్క మాట. ఎందుకు తీసుకొచ్చి ఉంటాడు? ఉదాహరణకి బైబిల్లో ఎన్నో సంగతులు చూడొచ్చు. ఏదోను వనంలో ఆదాములకు పట్టిన గతి మళ్ళా పట్టకుండా ఉండాలంటే, ఆ స్థితి మళ్ళీ రాకుండా ఉండాలి అని అంటే ఏ స్థితి? ఏదోనులో నుండి ఆదాము అవ్వలను ఎల్లగొట్టాడే, ఆ స్థితి, ఆ గతి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఆయన ఏంది? ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. ఇంట ఉండాలి. కనుకనే ప్రారంభంలో ఏదైతే ఏదోనులో ఆదాములు పోగొట్టుకున్నారో తిరిగి మరలా పోగొట్టుకోకుండా ఉండేందుకు కొరకే ఇల్లు అవసరం. ఈరోజు దేవుని మందిరం మనకెందుకో తెలుసా? ఏది పోగొట్టుకున్నామో జీవితంలో క్రీస్తులో దానిని ప్రభు మనకు అనుగ్రహిస్తే, నువ్వు ఇక్కడ కాదు రా బతికేది, ఇంకా లోకంలో కాదు, పోయి మందిరంలో ఉండు. మందిరంలో ఉండు. యోధాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును ఏం చేయబడ్డాడంట? యేసుక్రీస్తునందు భద్రపరచబడిన యోధ. అట్ట ఆడకూడదు. కూర్చోమ్మా తమ్ముడు, బాబు కూర్చో. యోధ ఎక్కడున్నాడు అని అంటే యేసుక్రీస్తునందు ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడో అప్పుడు తన ఇంట చేర్చుకొని ఏం చేశాడు? తనంట ఆయన యందు ఉండేటువంటి భాగ్యం మనకు కలిగించాడు. నేను ఇంకొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎప్పుడు యేసు ప్రభువా అని అన్నావో, పాపినన్నావో, ఒప్పుకున్నావో, ఆయన నావును ఒప్పుకొని అంగీకరించిన దాన్ని బట్టి ఆయన ఎక్కడికి వచ్చాడు? హృదయంలోకి వచ్చాడు. హృదయంలోకి వచ్చిన ఆ ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడంటే, ఆ ప్రభువును కలిగిన బిడ్డలు ఆయన ఇంటిలో ఉంటున్నారు. ఆయన ఇంటిలో ఏముందనంటే భద్రత ఉంది, భద్రపరిచను. చాలా విషయాలు చెప్పొచ్చు కానీ భద్రత, కాపుదల ఒకటి, సంరక్షణ. కాపుదల అనే దానికంటే సంరక్షణలో మొత్తం వచ్చేస్తాయి. యేసుక్రీస్తులో ఏముందంట చెప్పాలి, ఇక్కడ ముగిసేస్తాయి. యేసుక్రీస్తులో ఏముంది? భద్రత ఉంది. భద్రత ఉంది అంటే యేసుక్రీస్తులో మనకేముందంటే
సంరక్షణ ఉంది. ఆయన మనల్ని ఆయనలో ఎందుకు భద్రపరుచుకున్నాడు అంటే భద్రపరచబడిన మనలను సంరక్షిస్తూ ఉన్నాడు. అందులో అన్నీ ఉన్నాయి. ఆయన పోషణ ఉంది, ఆయన కాపుదల ఉంది, ఆయన భద్రత ఉంది, క్షేమం ఉంది. ఈరోజు అట్టి స్థితి మనకిచ్చాడు. అది యేసు ప్రభు ద్వారా మనకు వచ్చింది. అందుకే ఈ మాట మనం రోజులు ఉంచుకుందాం. మీరు విలువ పెట్టి, ఒకసారి అందరూ చదువుతారా? అదే వచనం తీస్తారా? పెద్దగా చదువుతారా? తీయండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. నాకు అనుకున్న వాళ్ళు కూడా వినబడాలి. ఒకసారి మీ మేలు కొరకే, ఇదేం ప్రశ్న కాదు, ఆజ్ఞ కాదు. చదవండి, చదవండి. మీరు విలువ పెట్టి, ఇప్పుడు ఎవరో మనం అర్థం చేసుకుందాం. ఒకప్పుడు ఏంటో అర్థం చేసుకుందాం. ఆ విలువ దేనిలో వచ్చిందో అర్థం చేసుకుందాం. ఆ విలువైనటువంటి వారిని తీసుకొచ్చి ఎక్కడ భద్రపరిచాడో చూసాం. ఇటు ప్రభువును ఆరాధించకుండా లేచి వెళ్ళిపోతావా? కొన్ని నిమిషాలు ప్రభువుని మనం ఆరాధిస్తాం. చిన్న పల్లవి పాడుకుందాం. ఈ సందర్భంలో పాట పాడుతున్నప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. రండి బ్రదర్. నూట 128, 126, 5వ వచనం, 5వ చరణం, 6వ చరణం, 5వ చరణం, 6వ చరణం. 128, 126. తలంపులు అమూల్యమైన వినయడా నా ఎడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు అలా పాడాలందరూ. అద్భుతమైనది శిల్వదోషం ప్రభును కొట్టి ఉమ్మివేసి. అద్భుతమైనది శిల్వదోషం ప్రభును కొట్టి ఉమ్మివేసి. ప్రభును వర్ణింపన సత్యము, ప్రభును వర్ణింపన సత్యము, ప్రభువే సాయించే దుఃఖము. దేవాని తలంపులు అమూల్యమైన వినయడా నాయడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము. ఎట్లు